తిరుపతిలో మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ ఆరంభం కానుంది. ఇప్పటికే చిత్తూరు జిల్లా నలుమూలల నుంచి అభిమానులు భారీగా సభకు చేరుకున్నారు. సభలో పవన్ ఏం మాట్లాడనున్నారు అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పవన్ సభలో లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, పవన్ కళ్యాణ్ ఎన్ని గంటలకు సభకు చేరుకోనున్నారు? అభిమానులు అక్కడికి ఎంతమంది చేరుకున్నారు? పరతోస్ మరి కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ ప్రాంగణానికి రానున్న నేపథ్యంలో ఇప్పటికే సుమారు 35% గ్రౌండ్ పూర్తి స్థాయిలో కార్యకర్తలు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అభిమానులు అయితే కార్యకర్తలు అయితే మనం చూడవచ్చు, ఇక్కడ ఒక ప్రవాహం లాగా తరలి వస్తున్న పరిస్థితి. 2 గేట్లను తెరవడంతో కార్యకర్తలు 2 గేట్ల ద్వారా వస్తున్నారు. మెయిన్ గేట్ ఇటువైపు గేట్ నుంచి కేవలం పవన్ కళ్యాణ్ ఒక్కడే మాత్రమే లోపలికి వచ్చి ఆయన ఒక్కడే వేదిక మీద ఉండి ప్రసంగిస్తారని ఇప్పటికే నిర్వాహకులు తేల్చి చెప్పారు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతాడా అన్న విషయం మీదనే పూర్తి స్థాయిలో ఇప్పటికీ సందిగ్ధత కొనసాగుతుంది. అభిమానులను ఉద్దేశించి ఆయన ముందు అభిమానంలోనే దురాభిమానం ఈ విషయాల మీద ప్రసంగించిన తర్వాత ప్రత్యేక హోదా విషయమై ప్రసంగిస్తాడని ఇక్కడ ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు, జనసేన సానుభూతి పరులు చెప్తున్న దృశ్యాలు కనిపిస్తుంది. మనం చూడవచ్చు విజువల్స్లో 2 గేట్ల నుంచి కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఇప్పటికే ఈ గేట్లకు ఈ రోడ్డుకు తుడా మైదానానికి సంబంధించి తూర్పు పడమర వైపు ఉన్న ట్రాఫిక్ని ఎక్కడికి నిలిపివేశారు. ఇందిరా మైదానం ముందున్న మున్సిపల్ ఆఫీస్ మెయిన్ రోడ్డు మొత్తం కార్యకర్తలతో నిండిపోయింది. ఇప్పటికే కేవలం 5 నుంచి 6 వేల మంది కెపాసిటీ ఉన్న ఈ గ్రౌండ్ మరి కొద్దిసేపట్లో పూర్తిగా నిండే అవకాశం ఉంది నిర్వాహకులు చెప్తున్నారు. మొత్తం 6 విభాగాలుగా బారికేడ్లు ఏర్పాటు చేసి కార్యకర్తలను ఒక ఏరియా నిండిన తర్వాత మరో ఏరియాలోకి తరలించడానికి పోలీసులతో పాటు జనసేన పార్టీ ఆర్గనైజర్లు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద పోలీసులు కూడా ఎటువంటి తొక్కిసలాట జరగకుండా ముందు జాగ్రత్త చర్యలుగా పోలీసులను కూడా పెద్ద ఎత్తున మోహరింపజేశారు. ఇటు మీడియా వెళ్లకు అటు అభిమానులు నిల్చుండే వెళ్లకు మధ్యలో ఒక రో ఏర్పాటు చేసి ఆ రో మొత్తం ఆర్మ్డ్ ఫోర్స్ తో ఉన్న పోలీసులను దింపారు. వారు ఇటువైపు తొక్కిస రాకుండా, అదేవిధంగా పవన్ వచ్చినప్పుడు లోపలికి తోసుకురాకుండా కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నారు. అయితే బారికేడ్లు బలహీనంగా ఉండడం వల్ల పోలీసులు కూడా భయపడుతున్నారు. వారు బారికేడ్లకు పైకి వచ్చే అవకాశం ఉందని వారు అనుకుంటున్న నేపథ్యం కూడా ఇక్కడ కనిపిస్తుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ ఇప్పటికీ తిరుమలలో ఉన్నాడు. మరి కొద్దిసేపట్లో ఆయన అక్కడ నుంచి బయలుదేరే అవకాశం ఉందని చెప్తున్నారు. సాయంత్రం 4 గంటలకు సభ ఖచ్చితంగా ప్రారంభమవుతుందని, 2 గంటల సేపు సభ నిర్వహణ అవుతుందని నిర్వాహకులు తెలిపినప్పటికీ అది మరికొంత సమయం 7 గంటల వరకు ఈ సభ కొనసాగే అవకాశం ఉందని చెప్పవచ్చు. మరోవైపు కార్యకర్తలు వస్తున్నారు. బయట ప్రాంతాల నుంచి ఎవరికి రాకూడదని ఇప్పటికే పత్రికాముఖంగాను అదేవిధంగాను ఫేస్బుక్లోను ఇతర సాంఘిక మీడియా మాధ్యమాల ద్వారా ఇప్పటికే స్థానికంగా ఉన్న అభిమానులు విషయం తెలియజెప్పారు. పవన్ ఇక్కడ నుంచి ప్రసంగించే విషయాన్ని అందరూ మీడియా ద్వారా అందరూ చూడవచ్చని, సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి రానవసరం లేదని తేల్చి చెప్పారు. అయినప్పటికీ చాలా కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ప్రాంతాల నుంచి కూడా కార్యకర్తలు తరలి వచ్చారంటే ఇక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు పవన్ మీద ఉన్న అభిమానంతో. మరోవైపు ఈరోజు అభిమానుల మీద ప్రసంగిస్తాడా, లేకపోతే ఈ పార్టీ జనసేన పార్టీ రాజకీయ ప్రస్థానం ఇక్కడ నుంచే మొదలవుతుందని కార్యకర్తలు భావిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఎవరికి సరైన సమాచారం లేదని చెప్పవచ్చు. అయితే ప్రత్యేక హోదా మీద మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించే అవకాశం ఉందని మాత్రం చెప్పవచ్చు. మరోవైపు కార్యకర్తలు ఇక్కడికి చేరుకుంటున్న దృశ్యాలను మనము పెద్ద సంఖ్యలో చేరుకుంటున్న కార్యకర్తలను చూడవచ్చు. అంతేకాకుండా మరోవైపు వాహనాలను కూడా సుదూర ప్రాంతంలో నిలిపివేసినప్పటికీ అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి గ్రౌండ్లోకి చేరుకుంటున్న దృశ్యాలను మనం ఇక్కడ చూడవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ బహిరంగ సభ ప్రాంగణంలో కేవలం పవన్ కళ్యాణ్ ఒక్కడే వేదిక మీద నుంచి మాట్లాడుతున్నాడు. మిగతా ఏ నాయకులు కానీ పార్టీకి సంబంధించిన ఏ నాయకులు కూడా వేదిక ఎక్కే అవకాశం లేదని ఇప్పటికే స్పష్టంగా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే మార్గం నుంచి పవన్ కళ్యాణ్ ఒక్కడే మాత్రం వేదిక మీదకి వెళ్తాడని, ఇందుకోసం ఆయన రక్షణ కోసం ప్రత్యేకంగా చెన్నై, హైదరాబాద్కి సంబంధించి బౌన్సర్లు కూడా ఇక్కడికి చేరుకున్నారు. వారు ఆయనకు రక్షణగా ఉంటున్నారు. అంతేకాకుండా స్థానిక పోలీసులు కేవలం తాము వేదిక వరకు సంబంధం లేదని, కేవలం బయట ఉన్న కార్యకర్తలను లోపలికి రాకుండా వేదిక ముందు భాగానికి డీ రోల్ మాత్రమే పోలీసులు మోహరింపజేశారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగజేయకుండా ఒక అడిషనల్ ఎస్పీతో పాటు 3 డిఎస్పీలు, 10 మంది సీఏలతో పాటు 20 మంది ఎస్ఐలు ఈ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పరతోష్, థ్యాంక్ యూ దామోదర్. ఇక మరి కాసేపట్లో జనసేనాని సభకు చేరుకోనున్నారు. అయితే అతడు ఏం మాట్లాడతారనే దానిపైనే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ప్రత్యేక హోదాపై జనసేనాని ప్రశ్నిస్తారా లేదా అనే దానిపై చర్చ జరుగుతోంది.
మరోవైపు సభలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. పవన్ సభపై తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మోహన్ ఇస్తారు. మోహన్, దాదాపు పార్టీ స్థాపించిన 2 ఏళ్ల తర్వాత బహిరంగ సభ జరుగుతుంది. దీనిపై అభిమానులు ఎలా ఫీల్ అవుతున్నారు? మొట్టమొదటి బహిరంగ సభలో పాల్గొనడానికి మరి కాసేపట్లో తిరుమల నుంచి పవన్ కళ్యాణ్ బయలుదేరబోతున్నారు. ఇవాల్టి రోజున నుంచి కూడా మరో 6 నుంచి 8 నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ నేతృత్వంలో బహిరంగ సభలు నిర్వహించేలాగా జనసేన కార్యకర్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఇవాల్టి రోజున తిరుపతి వేదికగా ఒక సెంటిమెంట్ గా తిరుపతి నుంచి బహిరంగ సభను పవన్ కళ్యాణ్ ప్రారంభించబోతున్నారు. పవన్ కళ్యాణ్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో నుంచి కూడా తన అభిమానులు, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగం చేయబోతున్నారు. దాదాపు గంట సేపు జనసేన అధినేత ప్రసంగం కొనసాగబోతోంది. పవన్ కళ్యాణ్ ప్రసంగం వినేందుకు అటు రాష్ట్ర రాజకీయాలతో పాటు యువకులు, అదేవిధంగా అభిమానులు పెద్ద ఎత్తున ఆసక్తికరంగా ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ప్రత్యేక హోదా డిమాండ్ నలుగుతున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందించబోతారు, ఎవరిపై ఎదురుదాడి చేయబోతున్నారన్నది ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా కొనసాగుతుంది. దీనికి సంబంధించి 3 రోజులుగా పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సంబంధించి తిరుమలలోనే 3 రోజులుగా బస కొనసాగుతుంది. మొన్నటి రోజున పవన్ అభిమాని హత్యకు గురైనటువంటి నేపథ్యంలో పరామర్శకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ అటు తర్వాత నేరుగా తిరుమల చేరుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మొన్నటి రోజు నుంచి కూడా తిరుమలలోనే బస చేస్తున్నారు. అదే రోజు తిరుపతిలో బహిరంగ సభను ఏర్పాటు చేయాలన్నటువంటి ప్రతిపాదన తీసుకురావడం, దాంతో 2 రోజుల్లోనే పవన్ సన్నిహితులు తిరుపతిలో బహిరంగ సభను నిర్వహించేందుకు కూడా సమాయత్తమయ్యారు. బహిరంగ సభకు సంబంధించి కూడా నిన్నటి రోజునే అనుమతులన్నీ కూడా పొందారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా నిన్న సాయంత్రం నుంచే ప్రారంభమయ్యాయి. ఇవాళ సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభను నిర్వహించేలా కూడా ఏర్పాట్లు చేశారు. దాదాపు ఒక్క రోజులోనే పవన్ సంబంధించినటువంటి జనసేన పార్టీకి సంబంధించిన మొట్టమొదటి బహిరంగ సభ వేదిక సభ నిర్వహణకు ఏర్పాట్లు జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర రాజకీయాలతో సంబంధించినటువంటి అన్ని అంశాలపై ఇవాల్టి రోజున పవన్ కళ్యాణ్ ప్రసంగం చేయబోతున్నట్లుగా కూడా వారి సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ప్రసంగం పూర్తిగా కూడా రాష్ట్రంలో అధికార పార్టీ, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీల వైఫల్యాన్ని ఎండగడుతూ కొనసాగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సంబంధించి జనసేన ఆవిర్భించిన తర్వాత రాష్ట్రానికి సంబంధించి అటు టీడీపీ, ఇటు బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ పార్టీ ఏర్పాటు చేసినప్పటికీ ప్రత్యక్ష ఎన్నికల్లో ఇప్పటి వరకు పాల్గొనకుండా కేవలం బీజేపీ, టీడీపీలకు మద్దతు ఇస్తూ వారితో పాటు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో ప్రత్యక్ష బరిలో దిగే పరిస్థితులు కనబడుతున్నాయి. అందుకు అనుగుణంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులను మార్చుకునేందుకు కూడా పవన్ కళ్యాణ్ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇవాల్టి రోజున తిరుపతిలో జరిగే బహిరంగ సభ త్వరలో విజయవాడలో ఇదే తరహాలో సభ నిర్వహించేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక పవన్ కళ్యాణ్ సంబంధించి రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ప్రతి 6 నుంచి 8 నెలల్లోనే సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉంటాయి. అటు తర్వాత పార్టీ నిర్మాణం, అదేవిధంగా క్యాడర్ ఏర్పాటు వంటి కార్యక్రమాలను కూడా చేసేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. పూర్తిగా కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని అంశాలపై ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఇవాల్టి సభ ద్వారా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు కేంద్రం నుంచి కూడా ప్రత్యేక హోదా సాధించేందుకు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఉన్నటువంటి జనసేన కార్యాచరణకు దిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు గంట పాటు పవన్ కళ్యాణ్ ప్రసంగం కొనసాగేటటువంటి ఇవాల్టి రోజు జరిగేటటువంటి సభ నిర్వహణకు మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ తిరుమల నుంచి బయలుదేరబోతున్నారు. ఇక్కడి నుంచి కూడా నేరుగా సభా ప్రాంగణానికే పవన్ కళ్యాణ్ వెళ్లబోతున్నారు. నేరుగా సభలో పాల్గొన్న అనంతరం తిరిగి హైదరాబాద్ కి పయనమవుతారు. ఇది